ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కన్నా బ్రహ్మాండంగా ఉండబోతోంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కాబోతూ ఉన్నాయి. అలాగే గృహయోగం కలగబోతోంది. వాహన యోగం కలగబోతోంది. బంగారు, వెండి ఆభరణాలు కొంటారు. వీటన్నిటితో పాటు మంచి శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. వ్యాపారాల్ని ప్రారంభం చేస్తారు. ఇతరుల యొక్క కష్టనష్టాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తారు. అలాగే మీరు తీర్చవలసినటువంటి అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తతో ఉండాలి. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు వలన మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. 1-2 సార్లు హాస్పిటలైజ్ అవ్వటం, 1-2 సార్లు విచిత్రమైనటువంటి వ్యక్తుల వల్ల మోసపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాస్త వ్యావహారికంగా చూసుకుంటూ మీరు చేసేటువంటి పనిని 1-4 సార్లు పరిశీలించుకుని చేయటం మంచిది. అలాగే గణపతిని ఎక్కువగా పూజించడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గణపతికి తర్పణాలంటే ఇష్టం. తర్పణ ప్రియుడు గణపతి. కాబట్టి గణపతికి తర్పణాలు చేయించుకోండి. మీకు మేలు జరుగుతుంది.